ఇందాక మీరు చూసిన విజువల్స్లో ఒక ఇద్దరు అమ్మాయిలు కనిపించారు, అశ్విని అండ్ పూజ. వాళ్ళిద్దరికి ఈ మాట చెప్తే అలీ గారు ఎంతసేపు నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడుతావు, నా గురించి మాట్లాడమని చూస్తున్నారు. అలీ గారికి కూడా అంటే అలీ గారు లేకపోతే నాకు సినిమాలో ఏదో లోటుగా ఉంటుంది, అందుకని ఖచ్చితంగా ఏదోలా ఉండాలని పెట్టుకుంటాను. అలా ప్రతి ఒక్కరికి, బ్రహ్మాజీ గారికి, నారా శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి, నా తోటి నటులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కాజల్ గారు కాజల్ క్యారెక్టర్ తను పెర్ఫామ్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే కెమెరామెన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ విల్సన్ గారికి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారికి, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి, ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున గత 50 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా అందరినీ పని చేయించేశాను, తోవేశాను అందరిని. నన్ను తిట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కావాలి, ఇది గోల్ అంతే చెప్పి చాలా హింసించేశాను అందరినీ. నేను నిద్రపోలేదు, వాళ్ళని నిద్రపోనేవాళ్ళు. సత్యం ఒప్పుకొని తీరాలి, తప్పించి కూడా కుదరదు. క్రియేటివ్ ప్రాసెస్లో ఫెయిల్యూర్ సహజం, దానికి భయపడకూడదు, దానికి వెనక్కి పారిపోకూడదు, ఇది నేను నమ్ముతాను.